జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెలర్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను అయోధ్య నుండి నేపాల్లోని పోఖ్రాకు వెళ్తున్నాను. అయోధ్య నుండి పోఖ్రా 380 కిలోమీటర్లు ఉంటుంది. అయోధ్య నుండి నేపాల్ బార్డర్ సనౌలి 190 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 26 కిలోమీటర్లు ఉంది. నేపాల్ ఇండియా బార్డర్లో ఉన్న పేరు సనౌలి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంటుంది, అక్కడ నేపాల్ ఉంటుంది. ఈ ఏరియా సనౌలి అంటారు. సనౌలి దగ్గరే నేపాల్ చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ ఇండియా చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మనం పర్మిట్ తీసుకోవాలి నేపాల్ వెళ్ళాలంటే. ఇక్కడ పర్మిట్ తీసుకోవాలంటే మన ఇండియా వాళ్ళకు ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, పాస్పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది, మన బార్డర్ ఆర్చిలో బుద్ధ విగ్రహం ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందండి ఇక్కడ. ఎందుకంటే బార్డర్లో అన్ని చెక్ చేసి వెళ్తారు, అందుకు లారీలు మొత్తం ట్రాఫిక్ జామ్లో ఉన్నాయి. ఒక్కొక్క లారీ వదలాలంటే అరగంట పైన పడుతుంది. ఇదే నేపాల్ బార్డర్ ఆర్చ్. ఇది నేపాల్ బార్డర్ ఆర్చ్. ఇక్కడ మనకి వెనకాలే ఇండియా బార్డర్ ఆర్చ్. ఇక్కడ నేపాల్ బార్డర్లో బన్సల్ తీసుకున్నాము. బన్సల్ అంటే మనం పర్మిట్ కదా, వేరే స్టేట్కి వెళ్తే అలా పర్మిట్ తీసుకుంటాము. మన ఇండియా క్రాస్ చేసి వెళ్ళాలంటే బన్సల్ తీసుకోవాలి, ఇక్కడ పర్మిట్ తీసుకోవాలి. మనిషికి డైలీ 150 రూపాయలు ఛార్జ్ చేశారు. 4 రోజులకు 600, నలుగురికి 2400 తీసుకున్నారు. మొత్తం హిందీలో రాసింది, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ సనౌలి బార్డర్లో నేను ఒక మొబైల్ షాప్లో ఇండియన్ కరెన్సీ మార్చాను. నేపాల్ డబ్బులు తీసుకున్నాను, ఇండియన్ కరెన్సీ మార్చి. మన 100 రూపాయలు ఇస్తే వాళ్ళు 160 రూపాయలు ఇస్తారు. నేను 3000 ఇచ్చాను, వాళ్ళు 4500 ఇచ్చారు. 10% కమిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఇదిగో నేపాల్ ఎంటర్ అయ్యాను. నేపాల్ ఆర్చ్ ఇదే. నైట్ 10 అవుతుంది ఇప్పుడు. బార్డర్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు పర్మిట్ తీసుకోవడానికి లేట్ అయింది. 2 అవర్స్ పట్టింది అక్కడ మాకు పర్మిట్ తీసుకోవడానికి. ఇదే నేపాల్ ఎంట్రన్స్ దాటుకొని నేపాల్ లోపలికి వెళ్తున్నాము. మాకు నేపాల్లో ఫస్ట్ వచ్చిన ఊరు సిద్ధార్థ నగర్. ఇక్కడ మాకు రాత్రి 10 గంటలు అవుతుంది. నైట్ జర్నీ. రోడ్డు అంత బాగలేదని చెప్పారు. బార్డర్లో ఒక 30 కిలోమీటర్లు మాత్రమే బాగుంది, తర్వాత బాగలేదని చెప్పారు రోడ్డు. మెల్లగా తెల్లారుజాము వరకు పోఖ్రా వెళ్దామని స్లోగా వెళ్తున్నాము. తెల్లవారుజామున 6 గంటలకు పోఖ్రా సిటీలో ఎంటర్ అయ్యాము. మాకు ఇక్కడ నెట్వర్క్ పనిచేయట్లేదు, అందుకొరకే మేము వెళ్ళబోయే హోటల్ అడ్రస్ అడిగి వెళ్దామని ఇక్కడ ఆగి అడ్రస్ తెలుసుకొని వెళ్దామని ఆగాము. మేము మొత్తానికి హోటల్కి వచ్చామండి. 7 అవుతుంది మార్నింగ్. హోటల్కి చేరుకున్నాము. మేము బార్డర్లోనే హోటల్ బుక్ చేసుకున్నాము, అదే హోటల్కి వచ్చాము. ఇక్కడ నా కార్ పార్కింగ్ ఇక్కడ చేశాను. ఇదే మా హోటల్. బాగానే ఉంది హోటల్, చాలా బాగుంది. హోటల్ గ్రేట్ పోఖ్రా హోటల్ పేరు ఇది. మీరు పోఖ్రా కనొచ్చి హోటల్ విజిట్ చేయండి, చాలా బాగుంది. హోటల్ పైకి వెళ్ళి వ్యూ చూసాం మార్నింగ్. అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. మాకు దూరంలో హిమాలయ పర్వతాలు కనబడుతున్నాయి. హోటల్ వాడు చెప్పాడు పైకి వెళ్తే హిమాలయ పర్వతాలు కనబడతాయని. ఆ వైట్ కనబడే మొత్తం హిమాలయ పర్వతాలు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ఉందని చెప్పాడు హోటల్ వాడు. కాకపోతే మనం అక్కడికి వెళ్ళలేము, అది ఎందుకంటే చైనా బార్డర్లో ఉంది. చైనాలో మనం వెళ్ళలేము, నేపాల్ వరకే. ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇక్కడ పూరి, ఇడ్లీ, దోశ లాంటివి ఏమి లేవండి. ఆలు పరోటా ఉంది. ఇది 100 రూపీస్ ఛార్జ్ చేశారు నేపాలీ. మన 60 రూపాయలు, 65 రూపాయలు. ఆలు పరోటాతో పాటు పెరిగిచ్చారు, కొద్దిగా పచ్చడి ఇచ్చారు. బాగానే ఉంది, పర్లేదు. ఒక ఆలు పరోటా మన కడుపు నిండిపోయింది. బ్రేక్ఫాస్ట్ సరిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని
నా కాదు ఇక్కడ బయలుదేరుతున్నాను లోకల్ విజిట్ చేయడానికి. లోకల్ రూమ్స్ ఏమేమి ఉన్నాయో సో హోటల్ వాడే మనకు గైడ్ ఇచ్చాడు. ఫస్ట్ మేము ఫేవా లేక్ వచ్చాము. ఇక్కడ తాల్ బహిరీ మాత ఆలయం ఉంది. మన లేక్ నడుమ తాల్ బహిరీ మాత ఆలయం ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనం లోపలికి వెళ్ళాలి టెంపుల్ కంటే బోట్లో వెళ్ళాలి. నేపాలి 200, మన 122 రూపాయల్లో బోట్లో వెళ్ళచ్చు. हाँ बस ठीक है, 4 आदमी का बोट है ना। परवाह नहीं है। बोट स्टार्ट आई इपड़े चिन्ना बोट। कौन सी लेक है वैसा भी है? नाम क्या है? बहादुर। ओह शिट, नेपाल मतलब बहादुर ले। बोट कैप्टन फिर बहादुर पेवा लेक। और माता का मंदिर क्या है वैसा? ताल बहारी माता पोखरा। ఏమైతే ఈత పట్టుకుని బయటకు వెళ్తాం, దాన్ని ఉంది చెప్తున్నాను. సరిగ్గా సరిపోలేదు కదా అన్న, నేను చూసుకుంటా, టెన్షన్ పడకు. మీ అక్కడ చూసుకుంటే మాకు టెన్షన్ లేదు. కాకపోతే కార్తీక్ గారు ఏం అనుకున్నా ఉండి మా బకెట్ అట్లా చేసినాం అంటాడని. జాకెట్లు ఇచ్చారు మంచిగా. అవునవును, BBS ఎందుకు ఇది కోరు, నాట్ ఫర్ స్విమ్మింగ్. ఓకే, ఫివా బోట్ అసోసియేషన్, లేక్ సైడ్ 6 పోఖరా నేపాల్. జాకెట్ల మీద పేరేసారు ఇది. कता जानु भएको त? सलगम त दाइ छैन। ఇక్కడ దర్శనం అయిపోయింది, ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము.
తాల్ బహిరీ మాత ఆలయంలో అమ్మవారి దర్శనం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ హోటల్కి వెళ్తున్నాము. ఇవాళ ఇంకా ఇక్కడికి తిరగట్లేదు, ఇవాళ ఎందుకంటే టైర్డ్ అయిపోయాము. మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడ పోఖరాలో నెక్స్ట్ లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తాము. ఓకేనండి, హోటల్కి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని ఈ పోఖరాలోని వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.